హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం కామాఖ్య గుడి గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా అయితే కామాఖ్య టెంపుల్ గురించి చెప్పాలంటే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో ఇప్పటికే వీడియోస్ చేశారు. ఏదో నాకు తోచింది నేను చెప్పాలనుకుంటున్నాను, నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఎందుకు లేడీస్కి మాత్రమే పీరియడ్ సైకిల్ వస్తుంది అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో అమ్మవారు కూడా దానికి అతీతులేం కాదు. అమ్మవారితో సహా ఎందుకు రావడం జరిగింది అంటే, పూర్వంలో అసలు ఇది చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళంట. అంటే ఈ పీరియడ్ బ్లడ్తోనే బిడ్డలు తయారై బిడ్డలు పుట్టిస్తున్నారంటే లేడీస్ ఎంతో గొప్పవాళ్ళు అనే ఒక చాలా గౌరవం ఉండేది అప్పట్లో. వస్తూ 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 ఆ గౌరవం కాస్త తగ్గిపోయిందిలేండి. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చి వాళ్ళు అలా అని ఇలా అని కొన్ని రీల్స్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ కొంచెం పుట్టుకొని వచ్చిందనమాట. అంటే లేడీస్ని కొంచెం కేర్గా చూసుకోవాలి, దీంట్లో ఇది ఉండాలి అట్లా అనేసి చూసుకుంటున్నారు. సో ఇదంతా పక్కకు పెడితే అమ్మవారికి కూడా ఎందుకు అలా జరిగింది, జరిగింది మీన్స్ సైకిల్ ఎందుకు అలా వచ్చింది అంటే, యాక్చువల్ అయితే పూర్వంలో వృత్రుడు అనే అంటే వృత్ర అతని పేరు, పైనుంచి నీళ్లు గంగమ్మ ఇచ్చేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఈ వృత్రుడు పోయి అందరికీ అన్నీ ఇస్తే ఎలాగన్నట్టు నీళ్ళని ఆపేశాడు అనమాట. అంటే నీళ్ళు రాకుండా ఇబ్బంది పెట్టడము, అడ్డుగా ఉండడం అలా చేసేటప్పటికి దేవతలందరూ పోయి ఇంద్రుడిని అడిగితే ఇంద్రుడు వెళ్ళి వృత్రుడితో గొడవపడి వృత్రుడిని చంపి నీటిని వదిలాడనమాట. అంటే వృత్రుడు అంటే రాక్షసుడు కాదు, అతను కూడా మన లాంటి వాడే. చంపిన తర్వాత మిగిలిన విషయాన్ని పార్ట్ 2లో తెలుసుకుందామండి. నచ్చితే శ్రీమాత్రే నమః అని